ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. వేద శాస్త్రాదులచే విధినట్టి కర్మం యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టునేని అది తామస త్యాగమే అని చెప్పబడుతున్నది. అయితే ఇలా చెప్పినటువంటి 8వ శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తున్నారు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఎవడు యత్కర్మ ఏ కర్మమును కాయక్లేశభయాత్ శరీర ప్రయాస వలని భయము చేత దుఃఖం ఇది ఏవా దుఃఖమును కలుగజేయనది తలంచి యజేత్ విడిచిపెట్టునో సహా అతడు రాజసం రజోగుణ సంబంధమైన త్యాగమును కృత్వా చేసి త్యాగఫలం త్యాగం యొక్క ఫలితమును లభేత్ ఏవా పొందడు. ఎవడు శరీర ప్రయాస వలని భయము చేత దుఃఖమును కలుగజేయనదని తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టునో అట్టి వాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగ ఫలమును పొందకేయుండును. తామస త్యాగి అజ్ఞానం వలన విద్యుక్త కర్మను వదులుతున్నాడు. మరి రాజస త్యాగి ఏం చేస్తాడు? ఆ కర్మ చేయుట ప్రయాసమని తలంచి దాన్ని వదిలివేస్తున్నాడు. అంటే సోమరితనం వహిస్తున్నాడని అర్థం. ఉత్తమ సుఖమును కలుగచేయు క్రియలు సామాన్యముగా ప్రారంభములో కష్టముగా తోచును, కానీ తుదకు అనంత సుఖమునే కలుగజేయను. కానీ రాజస త్యాగి ప్రారంభమున తోచు కష్టమును బెదిరిపోయి సోమరితనముచే ఏమాత్రము శ్రమించగా ఆ కర్మలనే వలివేస్తున్నాడు. బ్రహ్మ ముహూర్తమున లేచుట, శీతోలోదకము చే స్నానము చేయుట, బ్రహ్మచర్యము పాలించుట మొన్న క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును, కానీ అవే తుదకు మహదానందమును కలిగేయను. కానీ రాజస త్యాగి బద్ధకం వలన వాటిని చేటుకు ఇచ్చగింపగా వదిలిపెడుతున్నాడు. అట్టి వానికి త్యాగం యొక్క ఫలమేమి లభించుటలేదు. ఎలననగా త్యాగమనగా సంఘ త్యాగమే కానీ కర్మ త్యాగము కాదు. వారు కర్మలని త్యజించి వేస్తున్నారు. ఈ ప్రకారముగా తామసుడు రాజసుడు వేరు వేరు కర్మలచే విద్యుత్ కర్మలను త్యజించి వేస్తూ తత్ఫలములను పొందుకున్నారు. ఓం శ్రీ సాయిరామ్.